తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయిందని హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు కోసం ప్రభాకర్ రావు అప్లై చేసుకున్నారు. గతంలోనే పాస్పోర్ట్ జప్తు చేయడంతో గ్రీన్ కార్డుకు బ్రేకులు పడ్డాయి. మరోవైపు అమెరికా కాన్సులేట్ కేంద్రం సహకారంతో ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు కీలక సూత్రధారిగా భావించిన పోలీసులు ఇప్పటికే 3 సార్లు విచారించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడకు రాలేదు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను రద్దు చేస్తున్నట్లు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి అక్కడే తలదాచుకున్నారు. గతంలో చాలాసార్లు నోటీసులు పంపించినా ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదని, విచారణకు సహకరించట్లేదంటున్నారు పోలీసులు. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం అందించిన తరువాత ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు తెలంగాణ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాస్పోర్ట్ రద్దయిందన్నారు. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలనుకున్నా, ఇండియాకు రావాలన్నా వీల్లేదు. అమెరికా అధికారులు ప్రభాకర్ రావును ఇంటర్పోల్ కు అప్పగిస్తే అక్కడి నుంచి హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయడంతో డిపోర్టేషన్ కు మార్గం ఈజీగా మారింది. మరోవైపు ఇదే కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఫోన్లను జప్తు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు చేసి కీలక విషయాలను రాబడుతోంది.